ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే ఈ సరస్వతీదేవి మరి రాణి లీల వీరు సంచరించేటువంటి ఈ యొక్క ఆకాశాలను మహాకాశ వర్ణనాన్ని గురించి ఇంత విశదంగా విస్తారంగా చెప్పుకోవలసినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటిది శ్రోతలకి ఒకవేళ సందేహం రావచ్చు. అయినా కూడా మళ్ళీ మనం ఒక్కసారి ఈ ఉత్పత్తి ప్రకరణంలో మరొక్కసారి ఈ మహాగ్రంథం అంటే ఈ మహారామాయణానికి అంతర్భాగమైనటువంటి శ్రీరామ శ్రీ వశిష్ఠ సంవాద రూపమైనటువంటి ఈ యోగ వాసిష్టాన్ని గురించి మరొక్కసారి మనం ప్రశంస చేసుకుందాం. ఎందుకంటే శ్రీ వశిష్ఠులు వారు శ్రీరామచంద్రునితో అంత వర్ణించింది ఇదంతా కూడా ఒక్క పదము కానీ ఒక్క వాక్యము కానీ మరి లోపించకుండా శ్రీ వాల్మీకి మహర్షి తన యొక్క సంస్కృతమున మనకి ఈ విధంగా వివరించింది. దానిని పోతనామాచులు మనకి తెలుగులో అందించినది. ఏ ఒక్క విషయాన్ని కూడా మనం లోపించకుండా చెప్పుకునేటువంటి మీ యొక్క మరి సరసంగా సహృదయులైనటువంటి శ్రోతలకు చక్కగా వింటూ తరించాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారికి ముందుగా మళ్ళీ ఇదే విషయాన్ని నేను మళ్ళీ కూడా మరొకసారి మననం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఈ రామాయణ మహా ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగింది అని అంటే మనకి రామాయణ కాలంలో జరిగింది మన దాకా మనం చూడలేం. ఒకవేళ మనము శాశ్వతమైనటువంటి వస్తుతత్వమే అయితే అప్పుడు చూసినటువంటి దేహాలలో ఉన్నటువంటి విషయ తత్పరత అనేది ఉండబట్టే మళ్ళీ మనకు ఇటువంటి ఆకర్షణ అనేది కలిగి ఇటువంటి సదవకాశం కలిసి వచ్చి ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావన చేసుకోవడం, దీనిని వినడం, దీనిని పఠించడం అనేటువంటి సౌభాగ్యం అనేటువంటిది మళ్ళీ మనకు కలిగింది. కాబట్టి ఈ రామాయణ మహా ఇతిహాసానికి శ్రీకారం చుట్టినటువంటి మహర్షి వాల్మీకి. ఈయన భూమి మీద కాలు మోపినటువంటి మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి శ్రీరాముని ద్వారా మరి లోకానికి అంతనికి కూడా తెలియజేశాడు. అక్కడ ఎవరయ్యారు? వాహకం ఎవరయ్యారు? శ్రీరామచంద్రుడయ్యాడు. లౌకిక జగత్తులో ఎన్ని విజయాలు అనేటువంటివి ఎన్ని జయాలు విజయాలు సాధించినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా పూర్ణత్వాన్ని గనక సాధించకపోతే మానవ జన్మ సార్థకం కానే కాదు కదా. అయితే మానవుడు కర్మయోగి అవుతూనే అభ్యాసము వైరాగ్యము ద్వారా తనను తాను జయించుకోవాలి, పరమార్థోన్ముఖంగా ప్రయాణం చేయాలి. అందుకు మరి శ్రీ వశిష్ఠుల యొక్క సంవాద రూపమైనటువంటి యోగ వాసిష్టం కంటే మించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథం మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పయనింపజేసేటువంటి గ్రంథం ఏదైనా ఉన్నదా అంటే కేవలం యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథం ఒక్కటి చాలు, అది తప్ప మరొకటి లేదు అని మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ, అంతేకాకుండా ప్రపంచం పట్ల విరక్తి కలిగింది ఎవరికి? శ్రీరాముడికి. ఆయన తన విచారానికి కలిగినటువంటి కారణాన్ని వశిష్ఠునికి తెలియజేశాడు. ఇదంతా కూడా మనం ఇంతకుముందు తెలుసుకునే ఉన్నాం. ఆయన ఏం చేశాడు? రాముణ్ణి తత్వజ్ఞాన సంపన్నుడు ఈ విధంగా కావాలి, ఇలా దీని ద్వారా అయితే ఈ సాధన ద్వారా అయితే నీవు తత్వజ్ఞాన సంపన్నుడు అవుతావు అని చేసినటువంటి ఉపదేశమే మహత్తరమైనది. ఈ శరీరాలు ధరిస్తూ వదులుతూ పుడుతూ చస్తూ ఈ సంసార సాగరంలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. మరి మనల్ని ఉద్ధరించాలి, ఒడ్డుకు చేర్చాలి అంటే ఈ సాగరం నుండి ఒడ్డుకు చేర్చేటువంటి నావ ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది. అది కేవలం శ్రీ యోగ వాసిష్టం మాత్రమే. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మానవుణ్ణి ఒడ్డుకు చేర్చే నావ ఏదైనా ఉన్నదా అంటే కేవలం యోగ వాసిష్టం మాత్రమే.
దానికే నిర్వాణ ప్రకరణంలో యోగ వాసిష్టంలో ఈ విధంగా శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఉన్నారు. హత్రాహారార్థ కర్మ కుర్వాదా నింద్యం కుర్వాదాహారం ప్రాణసంధారణార్థం ప్రాణసంధార్యాస్తత్య జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయోన జన్మ. అంటే ఆహారం కొరకు కర్తవ్యమైనటువంటి కర్మను చేయాలి. నామము రూపము క్రియ మొదలైనటువంటి సృష్టిలో ప్రాణాలు నిలుపుకోవడానికే ఆహారాన్ని స్వీకరించాలి. తత్వజ్ఞుడు కావడానికి కోసం మాత్రమే ప్రాణధారణ అనేది చేయాలి. జన్మ అనే ఈ చావు పుట్టుకుల యొక్క స్థితిని రహితం చేసుకోవడానికే తత్వజ్ఞుడు కావాలి అని శ్రీ వశిష్ఠదేవులు వారు ఇచ్చినటువంటి సందేశం లోకానికి శిరోధార్యమే. అయితే జన్మరాహిత్యం వల్లనే మోక్షం సిద్ధిస్తుంది. అందుకు మానవుడు తత్వజ్ఞుడు కావాలి అనే మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇస్తున్న ఈ యోగ వాసిష్టము అందరకు వినేవారికి పఠించేవారికి అందరికీ కూడా ఇది ఇష్టము అంటే ప్రీతిపాత్రము అవుతుంది అనే విశ్వసిస్తూ ఇంకా లోగడ మనం ఇట్టి ఏ విధంగా అంటే వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణం కర్మయోగానికి ప్రదర్శనం. అయితే ఈ మహర్షి చేతనే విరచింపబడినటువంటి యోగ వాసిష్టం జ్ఞాన యోగానికి నిదర్శనమైంది. అయితే ఇది శ్రీమద్ రామాయణం 24,000 శ్లోకాలతో రచింపబడింది. అయితే దానిలో అంతర్భాగమైనటువంటి ఈ యోగ వాసిష్టం 32,000 శ్లోకాలతో విరాజమానమైంది. అంటే ఇది జ్ఞాన ప్రధానమైనటువంటి విశిష్ట గ్రంథమనే కదా అర్థం. శ్రీరాముని యొక్క గురుకుల వాసం పూర్తి అయిపోయింది. మరి ఆయన యొక్క శాస్త్రాధ్యయనం కూడా ముగిసింది. కానీ ఆయనకి లోకాధ్యయనం ఇంకా పూర్తి కానే లేదు. ఆయన లోకాన్ని చూడలేదు, చదవలేదు. అందుకే శ్రీరామచంద్రుడు తీర్థయాత్రల పేరుతోటి దేశమంతా తిరిగాడు. మరి లోకానుభవాన్ని సంపాదించాడు. మానవ జీవితం దుఃఖభరితము అని తెలుసుకున్నాడు. సంసారంలో సారం లేదని కూడా గ్రహించాడు. సంచారం పూర్తి అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన యొక్క విచారం మాత్రం ఆగిపోలేదు. రక్తికి బదులు ఎందుకు అంటే ఎప్పుడైతే దేశ సంచారం చేశారో దేశం పట్ల దృశ్యం పట్ల అనురక్తి పెరుగుతుంది మిగతా వారికి. అయితే శ్రీరామచంద్రునికి అనురక్తికి బదులు విరక్తి కలిగింది. నిద్రను మానేశాడు. ఆహారం తీసుకోవడం లేదు. ఈ నిద్రాహారాలకు దూరమైపోయి వైరాగ్య భావనకే లోనైపోయాడు. ఇటువంటి క్లిష్ట సమయంలో మానవ జీవితానికి కలిగినటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకోగోరాలి అని శ్రీరామచంద్రునికి మరి ఈ యొక్క మానవ జీవితానికి పరమార్థం ఏమిటి అని తెలుసుకోవాలి అనుకున్నటువంటి శ్రీరామచంద్రునికి బ్రహ్మర్షి అయిన వశిష్ఠదేవులు చేసినటువంటి ఉపదేశమే శ్రీ యోగ వాసిష్టం. అందుకే తత్వజ్ఞానాత్ నిశ్రేయసం అంటే తత్వజ్ఞానం వలననే మోక్షం అనేది లభిస్తుంది. ఇటువంటి లోకోత్తరమైనటువంటి సందేశాన్ని ఇస్తున్న ఈ యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథరాజము దుఃఖరూప సంసార జలది నుంచి బయటపడి మరి మోక్ష తీరం చేరాలి అనుకున్న వారికి ఇది అవశ్యం వినదగినటువంటిది, అవశ్యం పఠించదగినటువంటి గ్రంథం అని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మళ్ళీ మనం విషయంలోకి వెళ్ళిపోదాము. శ్రీ వశిష్ఠదేవుల చేత ఉపదేశింపబడినది మరి శ్రీ వాల్మీకి మహర్షి చేత మరి రచయింపబడినటువంటి ఈ ఒక్కదానిలో ఇక్కడ అవసరమైనది అనవసరమైనది అనేటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టి ప్రతి ఒక్క అంటే వాల్మీకి విరచితమైనటువంటి ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా వదలకుండా ఆ యొక్క మనం ఆ పదాన్ని మన చెవులబడినప్పుడు కన్న రసాయనం మాత్రమే కాదు జీవితాలను మళ్ళీ పునరుక్తి కాకుండా చేసేటువంటి విధి విధానం ఆ మహనీయులు ఇద్దరిలోనూ ఉన్నది. అటువంటి విషయాన్ని ఏ ఒక్క వాక్యం కూడా వదలకుండా చెప్పుకునేదానికి ప్రయత్నం చేస్తూ అధవీరవరోత్కంఠా నృత్యదప్సరసి స్థిత లీలావలోకయామాసా వ్యోమ్ని విద్యాన్విత తావనౌ
స్వరాష్ట్రమండలే భర్తృపాలితే బలమాలితే కాస్మింది ద్వితతారణ్యే ద్వితీయాకాశభీషణే. అయితే శ్రీ వశిష్ఠదేవులు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వీరులను పొందేటువంటి ఆశతో అప్సరసలంతా కూడా ఆ యుద్ధంలో మరి నృత్యం చేస్తూ ఆ ఆకాశ మండలమున ఉన్నారు. అయితే ఆ ఆకాశ మండలంలోనే సరస్వతీదేవితో కూడి లీల కూడా ఆ యొక్క నృత్యాన్ని చూస్తూ ఉన్నది. అచ్చటి అరణ్య దేశము సైన్యములతో నిండిపోయి భీషణమై రెండవ ఆకాశంలాగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ సేనా ద్వితయమాక్షుబ్ధం స్వామ్యాబ్ది ద్వితయోపమం మహారంభఘనం మత్తం స్థితం రాజద్వయాన్వితం యుద్ధ సజ్జం సున్నద్దామిద్దమగ్నిమివద్భుతం పూర్వప్రహార సంపాత ప్రేక్షాక్షుబ్ధాక్షి లక్షితం. అయితే ఈ ఉభయ సైన్యాలు కూడా మహాసముద్రంలాగా తల్లడిల్లిపోతూ ఉన్నాయి, ఆడంబరాలు చేస్తూ ఉన్నాయి. అక్కడ ఇరు పక్షాలకు కూడా అధిపతులైనటువంటి రాజులు కూడా ఉన్నారు. యుద్ధ వేషాన్ని ధరించి ఉన్నారు. కవచాలను ధరించినటువంటి సైనికులైతే మండుచున్న నిప్పులాగా ఉన్నారు. క్రిందట జాములో తగిలినటువంటి శస్త్రాల ద్వారా గాయాలను కొందరు తీవ్రమైనటువంటి దృష్టితో వారికి క్షతగాత్రులైనటువంటి వారు వారి గాయాలను వారు తీవ్ర దృష్టితో చూచుకుంటూ ఉన్నారు. ఉద్యతామలని స్త్రీం సధారా సారవహజ్జనం కచత్పరస్వద ప్రాసబింది పాలర్ష్టి ముద్గరం. కొందరైతే ఖడ్గధారలను జలధారల్లాగానే వహిస్తూ ఉన్నారు. వారి నుండి మరి రక్తం స్రవిస్తూ ఉంది. అయినా కూడా వాళ్ళు అలాగే వహిస్తూ అక్కడక్కడ ఉన్నారు. అయితే అక్కడక్కడ గొడ్డలి మున్నగొన్నటువంటి ఆయుధాలు కూడా పడి ఉన్నవి. గరుత్మత్పక్షట విక్షుబ్ధ వన సంపాత కంపితం ఊద్యద్ది నకరాలోక చంచత్కన కంటకం పరస్పర ముఖాలోక కోప ప్రోద్ధామితాయుధం అన్యోన్య బద్ధ దృష్టిత్వ చిత్రం భిత్తా వివర్పితం. గరుత్మంతుని రెక్కల వలన కంపించబడినటువంటి అరణ్యంలాగానే. ఎందుకు గరుత్మంతుడు అంటే సామాన్యమైనటువంటి గ్రద్ద కాదు. మరి అటువంటి పెద్ద పక్షి ఎప్పుడైతే తన యొక్క యోజనాల విస్తీర్ణం పొడవున్నటువంటి ఆ రెక్కలను అల్లార్చినప్పుడు ఆ అరణ్యాలన్నీ కూడా ఎలా కంపించుతూ వణుకుతూ ఉంటాయో, కదిలిపోతాయో, అలాగే ఆ రణరంగం అంతా కూడా వణికిపోతోంది. అంతేకాదు ఉదయించేటువంటి సూర్యుని యొక్క కాంతిలాగానే సువర్ణ కవచ కాంతులు మెరుస్తూ ఉన్నది. యోధులు ఒకరితో ఒకరు కోపంతో చూసుకుంటూ బాణాలను ఒకరిపై ఒకరు వదులుకుంటూ ఉన్నారు. లేక మర్యాదయా దీర్ఘబద్ధయా స్థాపిత స్థితి అనివార్య మహాసైన్య ఝుంకారాశ్రుత సంకదం పూర్వప్రహార స్మయత శిరం సంశాంత దుందుభి నిబద్ధ యోధ సంస్థాన నిఖిలానీకమంధరం. అయితే ఆ ఇరు పక్షముల వారు కూడా గీచుకొనినటువంటి గిరిని దాటి వాళ్ళు హద్దును గీచుకున్నారు. ఆ ఇరుపక్షాల వాళ్ళు కూడా ఒక సరిహద్దుని ఇరు పక్షాల మధ్య కూడా ఒక సరిహద్దుని ఏర్పాటు చేసుకొని ఆ గీసుకున్నటువంటి గిరిని దాటి యుద్ధాన్ని చేయట్లేదు. ఎవ్వరూ రావట్లేదు. నాలుగు దిక్కులా కూడా సైనికుల యొక్క ఝుంకారమే, పెద్ద పెద్ద శబ్దరవాలు లేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఒకరితో ఒకరు ఏదైనా చెప్పాలి అన్నా, రమ్మనాలన్నా, పొమ్మనాలన్నా ఈ మాట్లాడేటువంటి మాటలు వినబడకుండా ఉన్నవి. యుద్ధానికి పూర్వమే యోధులు యుద్ధతి నీతిని అతిక్రమించి కొట్టుకొనిన ఆ దుందుభి ధ్వని ఆగిపోతూ ఉన్నది. సేనానాయకులు బలవంతులను ముందర నిలిపి తర్వాత బలహీనులైనటువంటి వారిని నిలిపారు. ఏ విధంగా ముందు యుద్ధంలోకి చాలా బలవంతులు బలిష్ఠులు ఉన్నటువంటి వారిని ముందు వరుసలో నిలిపారు. తరువాత మరి కొంచెం ముందు ఉన్నవారి కంటే వెనక ఉన్నవారు కొంచెం బలం తక్కువ వారు, వారి వెనక ఇంకా బలహీనులు, అసలు బలమే లేనటువంటి వారు, అంటే తక్కువ బలం ఉన్నటువంటి సేనానాయకులని చిట్ట చివరిలో నిలిపారు.
ఈ విధంగా క్రమంగా నిలుపుకొని ధనుర్వితయమాత్రాత్మ శూన్యమధ్యైక సేతున విభక్తం కల్పవాతేన మత్తమేకర్ణవం యథా. ప్రళయవాయువు గనక సముద్రాన్ని రెండుగా చేసినట్లుగానే రెండు సేనల నడుమ కూడా కొంత చోటు సేతువులాగే ఉండి భయమును గొలుపుచూ ఉన్నది. వారి మధ్య వారధి ఉన్నది. ఆ వారధి ఏ విధంగా అంటే అటువారికి ఇటువైపు వారు అటువైపు వెళ్ళినా, అటువైపు వారు ఇటువైపు వెళ్ళినా కూడా తిరిగి రారు అనేంత భయంకరంగా యుద్ధాన్ని చేస్తూ అది సముద్రం మధ్య ప్రళయవాయువు గనక సముద్రాన్ని రెండుగా విభజించినట్లుగానే ఆ రెండు సేనల నడుమ కొంత చోటు అంటే వారధిలాగా ఉండి భయాన్ని గొల్పుచూ ఉన్నది అని తెలియజేస్తూ కాయే సంకట సంరంభ చింతా పరవశేశ్వరం విరట దేక కంఠత్వ బంగురాతుర హృద్గుగం ప్రాణ సర్వస్వ సంత్యాగ శోధ్యోగ సంఖ్య సైనికం కర్ణాకృష్ణ శరౌఘౌ ఘత్యా గోన్ముఖ ధనుర్ధరం. ఘోరముగా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ జరిగేటువంటి యుద్ధాన్ని రెండు పక్షముల రాజులు కూడా చూస్తూ చింతతో నిండిపోయి ఉన్నారు. పిరికివారి గుండెలైతే ఏ విధంగా అంటే బేగ కంటనాల చర్మాల్లాగానే కంపిస్తూ ఉన్నవి. అంతేకాదు లెక్కకు మించినటువంటి సైనికులు ప్రాణాలపై తీపి వదిలేశారు, ఆశ వదిలేసి యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారు. మరి కొంతమంది ధనుర్ధరుడు, కొంతమంది ధనస్సుతో పోరాడేటువంటి వాళ్ళు వారి యొక్క బాణాలను ఆ కర్ణాంతం అంటే చెవిదాకా లాగి ధనస్సుని బాణాలను వదులుచూ ఉన్నారు. ప్రహారపాదనం సంప్రేక్ష నిష్పంద సంఖ్య సైనికం అన్యోన్యత్ కంఠకాఠిన్య భరభ్రక్కుటి సంకటం పరస్పర సుసంగట్ట కటుటంకార కంకటం వీరయోధ ముఖాదగ్ధ బేర ప్రేప్సిత కోటరం. కొందరైతే యుద్ధమునందు ఉత్సాహంతో ఉండి కఠినత్వంతో కూడుకొని కనుబొమ్మలను ముడివేసుకొని ఉన్నారు. మరి ఒకరినొకరు తాకటం వలన కవచాలు టంకారాలు వినబడుతూ ఉన్నాయి. అయితే శత్రుపక్షం వాడితో యుద్ధం చేసేటప్పుడు తన పక్షం వాడికి తగిలినప్పుడు వాడికి వీడికి ఉన్నటువంటి కవచాలు తగిలి ఆ టంకారాలు వినబడుతూ ఉన్నవి. పిరికి పందలైతే సేనాపతులు వేడి పలుకులను సేనాపతులు ఒకరికొకరు ఎక్కువగా హెచ్చుగా చేసి ఉత్సాహంతో కవ్విస్తూ ఉండేటువంటి ఆ యొక్క వేడి వాడి పలుకులను పిరికి పందలైనటువంటి వారు వినలేక వారు తమ నెలవులకు వెళ్ళిపోతూ ఉన్నారు అని చెబుతూ మితహ సంస్థాన కాలోక మాత్ర సందిగ్ధ జీవితం సమస్తాంగ రుహాసక్త ప్రాంశు వృద్ధే భమానవం. అయితే దుర్బలులైనటువంటి సైనికులు, బలం తక్కువైనటువంటి వారు యుద్ధ భూమిని చూసి ప్రాణాలు నిలుస్తాయా నిలవ్వా అని సందేహిస్తూ ఉన్నారు. శరీరానికి దుమ్మంటుకున్నటువంటి మనుష్యులు ఏనుగులు లావెక్కినట్లుగా కనబడుతూ ఉన్నారు. పూర్వప్రహార సంప్రేక్ష వ్యగ్ర ప్రాణ తయాతయ సంశాంత కల్లోల రవం నిద్రా ముద్రా పురోపమం సంశాంత శంఖ సంఘాత తూర్య నిర్హాదు దుందుభి భూతలాకాశ సంలీన సర్వపంసు పయోధరం. అయితే ఈ ప్రథమయామంలో యుద్ధాన్ని చూసేటువంటి వీరుడి యొక్క కలరవము ఏ విధంగా ఉన్నది అంటే భయమున కట్టుపడినట్లుగానే అచ్చోట నిద్రిస్తూ ఉన్న పురిలాగానే ఉన్నది. శంఖాలు, తూర్యాలు, దుందుబి ధ్వానాలు అన్నీ కూడా ఆగిపోయినవి. ఏ విధంగా అంటే ఇంకా సూర్యాస్తమయం తర్వాత ఎక్కడివక్కడ ఆగిపోయినవి. ధూళి భూమి ఆకాశాలు నిండి మేఘంలాగా కనబడుతూ ఉన్నది. మొత్తం ధూళి కప్పి అప్పటిదాకా జరిగినటువంటి యుద్ధ రణోత్సాహముల వలన లేచినటువంటి దుమ్ము మొత్తాన్ని కప్పివేసి మేఘంలాగా కనబడుతూ ఉన్నది. పలాయన పరైహి పశ్చాత్యక్త మంగుళ మండలం విసారి మకర వ్యూహ మత్స్య సంఖ్యాబ్ధి భాసురం పతాక మంజరి పుంజ విజితాకాశ తారకం హాస్తికోత్తంబిత కరకానని కృత కాంతరం. అయితే పిరికివారు అయినటువంటి సేనాపతులను వదిలిపెట్టి పరుగులెత్తి వెళ్ళిపోతూ ఉన్నారు. మత్స్య మకర వ్యూహాలను పన్ని యుద్ధము
ప్రదేశం ఎలా ఉన్నది అంటే సముద్రంలాగా కనబడుతూ ఉన్నది. పతాకాలు లేచి, అంటే ప్రతి ఒక్కరి రథం మీద కూడా వాళ్ళ రాజ్య గుర్తుగా ఒక పతాకం, ఒక జెండా అనేది ఎగురుతూ ఉంటుంది కదా. ఆ పతాకాలు లేచి సముద్రాన్ని కప్పిపుచ్చుచూ ఉన్నవి, కప్పివేస్తున్నాయి. ఏనుగులు తొండాలనెత్తి ఆకాశాన్ని అరణ్యంలాగా చేస్తూ ఉన్నట్లుగా ఉన్నవి, అంటే ధూళి రేపుతూ ఘీంకారాలు చేస్తూ ఉన్నవి. తరత్తల బాపూర సపక్ష సకలాయుధం దమద్ధమితి శబ్దైచ శ్వాసోత్తైర్మ ఖాతకంతరం అర్మాతకాంతరం. అయితే ఆ తర్వాత ఆయుధాలు ఎగిసినవి, తలతల మెరుస్తూ ఉన్నవి, రెక్కలున్నట్లుగా ఆయుధాలు పైకి ఎగిరి కింద పడుచూ ఉన్నవి. అది ఆ విధంగా తోస్తూ ఉన్నవి, తలతల మెరుస్తూ రెక్కలున్నట్లుగా కనపడుతూ ఉన్నవి. శంఖముల యొక్క, భేరుల యొక్క మరి గుర్జరమైనటువంటి ధ్వనులతో ఆకాశమంతా కూడా నిండి ఉంది. చక్రవ్యూహ కరాక్రాంత దుర్వృత్త సురభాసురం గరుడ వ్యూహ సంరంభ విద్రవన్నాగా సంచయం సేనవ్యూహ విభిన్నాగ్ర సన్నివేశోత్తమ ధ్వని అన్యోన్య స్ఫోట నిశేష ప్రపతద్భూరి పృందకం. ఏ విధంగా ఉన్నది అంటే చక్రవ్యూహాన్ని పన్ని దేవతలు రాక్షసులు సంహరించడానికి ఉన్నటువంటి పక్షంలాగా వారు ఎదిరి వారిని చంపుచూ ఉన్నారు ఉండి, అంటే దేవతల యొక్క రాక్షసుల యొక్క యుద్ధంలాగా ఉన్నది. ఒకరినొకరు ఎదురు వారిని చంపేస్తూ ఉన్నారు. ఇంకొక చోట ఎలా ఉన్నది, గరుడు వ్యూహాన్ని పన్ని ఏనుగులను పాములను తరుముచూ ఉన్నట్లుగా ఉన్నారు. ఇంకొక తావునైతే సైనికులు సేన వ్యూహము పన్ని కోలాహలాన్ని చేస్తూ ఉన్నారు. వివిధ వ్యూహ సవాంత వీరరవం కరప్రతోలనోల్లాసమత్తముద్గర మండలం కృష్ణాయుధాంసు జలదశ్యామీకృత దివాకరం అనిలాదూతవల్యూల సుకృత బశరధ్వనే. ఇంకొక చోటైతే యోధులు భుజాలను చరుచుకుంటూ ఉన్నారు, యుద్ధమును ప్రవేశిస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి నానా విధాలైనటువంటి వ్యూహాలను తప్పించుకొని బయటకు వచ్చినటువంటి వీరులు కోలాహలాన్ని చేస్తూ ఉన్నారు. ఇంకొక ప్రదేశంలో అయితే యోధులు యుద్ధవీరులు ముద్గరాలను చేతులతో త్రిపుచూ ఉన్నారు. మరి నల్లని కాంతి పుంజాలను, శ్యామాస్త్ర కాంతి పుంజాలను మేఘముల చేత సూర్యుడు కూడా నల్లబడిపోయాను, అంటే సూర్యుడిని కప్పివేసేటంత మేఘములాగా అల్లుకొని ఉన్నటువంటి శ్యామాస్త్ర కాంతి అనేటువంటి దానితో నల్లబడిపోయాను అని దాన్ని అక్కడ వర్ణిస్తూ, అనేక కల్ప గ్రస బృందామివ సంస్థితం ప్రళయానిల సంక్షుబ్ధమేకార్ణ వమివోతితం సద్యశ్చిన్నం మహామేరోహ పక్షద్వయమివ స్ఫుర క్షుబ్ధ మారుత నిర్దూతమివ కజ్జల పర్వతం. అయితే గాలి చేత కొట్టబడినటువంటి గడ్డ నుండి బయటకు వచ్చేటువంటి సూతకృతాల్లాగానే బాణపు ధ్వనులు వినపడుతూ ఉన్నవి. అంతేకాదు ఆ సైన్యాలు ఎలా ఉన్నాయి అంటే పూర్తిగా పుష్కలమైనటువంటి సమృద్ధి దట్టమైనటువంటి మేఘాల చేత కప్పబడినట్లుగానే, మరి ప్రళయవాయు విక్షోభితమైనటువంటి సముద్రం లాగానే. ఏ విధంగా అంటే ప్రళయవాయువు అంటే ఇప్పుడు సుడిగుండాలు కానీ లేదా మరి తుఫాను సంబంధించినటువంటి వాయుగుండాలు కానీ ఇటువంటివి ఏదైనా సరే ఆ యొక్క సముద్రంలో వెలువడినప్పుడు ఏ విధంగా ఉంటుంది, సముద్రం అంతా విక్షోభితమవుతుంది. అలాగే అలా ఉండి సద్యశ్చిన్న మేరు పక్షములాగానే, మరి మారుత నిర్ధూతమగు అంజనాద్రిలాగానే ఈ విధంగా కోలాహలంగా ఆ యుద్ధం యొక్క రణరంగం ఆ విధంగా ఉన్నది అని తెలియజేస్తూ, పాతాళ కుహరాత్ క్షుబ్ధ మందకారామివోత్తితం లోకాలోకమివోన్మత్త వృత్యలోలయల సత్తటం మహానరక సంఘాతం భిత్వావనేమివోత్తితం. పాతాళము నుండి వెలువడిన అంధకారంలాగానే నరకములను భేదించుకొని వచ్చినటువంటి చక్రవాళ పర్వతాల నాట్యంలాగానే అకపడుతూ ఉన్నది ఆ యుద్ధ సంరంభంలో ఉన్నటువంటి యుద్ధ విన్యాసాలు.
ఆలోల కుంత ముసలాపి పరస్వాధాంసు శ్యామా యమా నది దివసా తవ వారి పూరై ఏకార్ణవం భువన కోశమి వాచిరేణ కర్తుం సముద్యత మగాధమనంతపూరై. అయితే ఆ రణరంగంలో ఏ విధంగా ఉన్నది అంటే ప్రయోగింపబడుచు ఉన్నటువంటి కుంతము మొదలైనటువంటి కిరణ సమూహాలను సముద్రము వెంటనే తన యొక్క అనంత జల ప్రవాహంతో భూమిని మొత్తం భూమి మీదకి సముద్రం అంతా ప్రవహించి వచ్చినటువంటి భూమిని మొత్తం ఏకార్ణవం చేయడానికి సిద్ధపడినదా అన్నట్లుగా ఉన్నది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే ఆ లీలోపాఖ్యానంలో ఆ హవారంభము అంటే ఆ యుద్ధం యొక్క ఆరంభ సంరంభాల గురించి శ్రీ వశిష్ఠదేవులు వర్ణించి చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. భగవన్ యుద్ధమే తన్మే సమాసేన మనాగ్వద శృతిరాహ్లాయాధ్యతే శ్రోతుర్యస్మాదేతాభిరుక్తిభిః. అయితే శ్రీరాముడు అడుగుతున్నాడు, ఓ భగవానుడా, ఈ యుద్ధాన్ని అంతటినీ కూడా మీరు నాకు సంక్షేపంగా దాన్ని గురించి వర్ణించి చెప్పండి. మీరు చెబుతున్నదంతా కూడా వింటూ ఉంటే ఇంకా వినడానికి ఉత్సాహకరంగా ఉన్నది అని అడిగాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు శ్రీ వశిష్ఠదేవులు చెప్తూ ఉన్నారు. అదతత్రైవతే దేవ్యో సంగ్రామం తముపేక్షితం విమానే కల్పితే కాంతే రుద్దేరుహతు స్థిరే. ఆ తర్వాత ఆ యువతులు ఇద్దరు అంటే ఆ లీలారాణి శ్రీ సరస్వతీ మాత వీరిద్దరూ కూడా యుద్ధాన్ని చూడాలి అని కోరికతో ఉన్నారు. తమ యొక్క సత్య సంకల్పం వలన నిర్మించుకున్నారు కొన్ని విమానాలను. ఆ నిర్మించబడినటువంటి విమానాల యందు అధిరోహించి వాటిని కదలకుండా ఉండేటట్లుగా చేసి దాని యందు కూర్చొని ఉన్నారు. ఏ తస్మిన్నంతరే తత్ర లీలేశః ప్రతిపక్షతః తముత్సోఢుమా సక్తః సన్ముఖ వ్యతికరేరణే ప్రళయార్ణవ కల్లోల ఇవోత్పత్యోద్భయే భటే జహౌసానా వివాసిలాం భతస్యోరపి ముద్గరం. అప్పుడు శత్రుపక్ష సైన్యము అనేది అరుదించి నిర్భయత్వంతో కొడుతూ ఉన్నది. అలా కొడుతూ ఉన్నప్పుడు ఇక అంటే లీలావతి రాజ్యము వాళ్ళ ప్రతిపక్ష సైన్యము అది అలా కొట్టనారంభించినప్పుడు లీలావతి దానిని చూసి సహించలేకపోయింది. ఆమె కూడా ఏం చేసింది, పర్వత సానువుని రాళ్లతో కొట్టినట్లుగానే వారి యొక్క పక్షాలను అంటే శత్రుపక్షం వాళ్ళను ముద్గరాలతో కొట్టుతూ ఉన్నది. అధః ప్రవృత్తః ప్రసవం ప్రళయార్ణ రహంసః ప్రళయార్ణవరంహస సేనయోః శస్త్ర సంపాతః కిరన్న నల విద్యుతః. ఆ తరువాత ఇరు పక్షాల వారు కూడా ఏ విధంగా అంటే ప్రళయము వచ్చినటువంటి సముద్రం లాగానే ఒకరితో ఒకరు బాగా ఢీకొని బాణాలను విడుచుకుంటూ ఉన్నారు. మెరుపు తీగల్లాగా వెలుగు కృత్తుల నుండి నిప్పురవ్వలు వెలువడుతూ ఉన్నాయి. తరతరళధారాగ్ర రేఖాంకిత తన బస్తల ధనత్కణ కణ శబ్ద మధ్య లక్షిత తటాంకృతి ధీరహుంకారమిశ్రోష్మ గద్గరారవ గస్మర ప్రవృత్త శరధారాగ్ర భాస్కరార్చి వితానక. అయితే ఆకాశమన శస్త్ర సమూహాల యొక్క పదనుల వల్ల మరి రేఖాంకితమైనట్లుగా ఉన్నది. ధనుష్టంకారాలు శరముల యొక్క కణకణ అనేటువంటి శబ్దాలు వినవస్తూ ఉన్నవి. కొన్ని ప్రదేశాల యందైతే వీరుల యొక్క హుంకార ధ్వని గజ్జరమైనటువంటి ధ్వని లేస్తూ ఉన్నది. విడవబడినటువంటి బాణపు కొనలో ప్రతిఫలించినటువంటి సూర్యకిరణాలు వితానములలాగానే అగపుడుతూ ఉన్నవి అని చెబుతూ నదత్కంఠంచ కటటంకార ప్రోడ్డీనా కణపావక పరస్పర హతిచ్చిన్నా హేతి కండ ఖగాంబర వేరద్రోద్రుమా సంచార వహధ్వనన బస్థల కోదండ చక్ర క్రేంకార దైవద్వైమానికాంగన. యోధుల యొక్క కవచాల నుండి టంకార ధ్వని ఒకరికొకరు
ఉరుసుకున్నప్పుడు తగిలినప్పుడు అగ్ని విస్ఫులింగాలు లేచినట్లుగా లేస్తూ ఉన్నాయి. అంతేకాదు పైకి లేస్తూ ఉన్నటువంటి కత్తులు ఎట్లా ఉన్నాయంటే పక్షుల్లాగా కనబడుతూ ఉన్నాయి. అవి పరస్పరం కూడా ఢీకొని ముక్కలవుతూ ఉన్నాయి. కొన్ని కత్తులు విరిగిపోతూ ఉన్నాయి. వీరుల యొక్క బాహువృక్షాలు చెలించుచూ ఉండడం వల్ల ఆకాశం ఎలా ఉన్నది అంటే అరణ్యంలాగా కనబడుతూ ఉన్నది. బాణకేంకృతికి భయపడి విమానాలనున్నటువంటి స్త్రీలంతా భయపడి అరుస్తూ ఉన్నారు. మహాహలాహలారావ భృంగీకృత ఘనధ్వని నిర్వికల్ప సమాధిస్థాయి వైహ ఘనతాపశాత్. నాలుగు దిక్కుల యందు లేచేటువంటి కోలాహలంతో మేఘధ్వని తుమ్మిదల యొక్క రొదలాగా అనిపిస్తూ ఉన్నది. నిర్వికల్ప సమాధి యందు ఇతర ధ్వనులు వినబడనట్లుగానే యుద్ధ ధ్వనులు కాకుండా ఇతర ధ్వనులు అనేటువంటివి ఏమాత్రము వినబడడం లేదు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేశారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.